ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు షాక్ తగిలింది. ఆమె పాల్గొన్న ఓ ప్రచార సభలో జగన్ అభిమానులు నిరసన తెలిపారు. దీంతో అక్కడే ఉన్న జగన్ ఫ్యాన్ కు మైక్ ఇచ్చి మాట్లాడమన్నారు. జగన్ పథకాలు అందరికీ చేరాయన్నాడు ఆ అభిమాని. ఇక వైఎస్ బిడ్డగా షర్మిలను అభిమానిస్తామని, కానీ జగన్ పక్షాన నిలవాలని కోరారు. అతడు మాట్లాడుతున్నంతసేపు చూస్తుండిపోయారు వైఎస్ షర్మిల. అంటే 2011లో పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం తిరుగుతానే ఉన్నాడు. మా సమస్యలు ఏముండే మా కోసం వచ్చినాడు, విన్నాడు, మా సమస్యలు విన్నాడు, నేను ఉంటానని చెప్పినాడు. చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు. పేద ప్రజల కోసం ఆయన 3000 కిలోమీటర్ పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విని మీ అందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పినాడు. చెప్పిన విధంగా న్యాయం చేసినాడు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది. దానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. నెరవేరుస్తాడు. ఆయన మా కోసం ఉంటాడు కూడా, ఎప్పటికి కూడా ఆయన మాతో ఉంటాడు. మీరన్నీ ఇప్పుడు చెప్తున్నారు కానీ మీ కుటుంబ సమస్యలేవో మీరు చెప్తున్నారు, కారణలేవో అవి మీ వ్యక్తిగతంగా ఉన్నాయి. కానీ మీరు ఈ రోజు తెలంగాణలో కూడా చెప్పారు, నేను తెలంగాణలో ఉంటాను, మీకోసం ఉంటాను, పోటీ చేస్తానని చెప్పారు. అక్కడ పోటీ చేయలేదు. మీరు వచ్చారు, మీ మీద మాకైతే రాజశేఖరగా మిమ్మల్ని మేము అభిమానిస్తాం అంటే కారణం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు. ఆయన ఉన్నారు. మాతో తప్పకుండా మీరందరూ మాతో కలిసినట్టు రండి. చేస్తున్నారు.